ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, ఆయన యందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడడు. హూ ఎవర్ బిలీవ్స్ ఇన్ హిమ్ విల్ నాట్ బి పుట్ టు షేమ్. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్లు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మన జీవన ప్రయాణంలో సిగ్గుపడ్డం అనే పదం మనము తరచుగా ఉపయోగిస్తాం. కొన్నిసార్లు ఆ అనుభవంలోనికి వెళతాం. మనం ఆశించినట్లు జరగకపోతే, ఇతరులు మనల్ని నిందిస్తే, మన విశ్వాసం వ్యర్థమని అనిపిస్తే సిగ్గుపడుతున్నాం అనుకుంటాం. కానీ ఈరోజు నువ్వు అనుభవంలో ఉంటే, ఏ విషయంలోనైనా నువ్వు సిగ్గుపడాల్సిన పరిస్థితి వస్తే దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఆయన యందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడడు. అంటే నీ విశ్వాసం ఎప్పటికీ నేను అపహాస్యము చేయనీయదు. నీవు నమ్మిన దేవుడు నీకు గౌరవం, మహిమ మరియు విజయాన్ని తేవడం మాత్రమే కాక సిగ్గుపడే పరిస్థితిని కూడా సంతోషంగా మార్చగలిగిన సమర్థుడు ఆయన. విశ్వాసం అంటే కేవలం మనసులో దేవుడు ఉన్నాడని నమ్మడం కాదు. దేవుడు చెప్పిన మాట మీద నీ జీవితం ఆధారపరచటం. అది సంపూర్ణమైన నమ్మకం. ఉదాహరణకి, నోవాహు 100 సంవత్సరాలు సుమారు పడవ కట్టాడు. ఎప్పుడు వాన రాని ప్రాంతంలో వాన వస్తుందని నమ్మి ఆ ఓడ నిర్మించాడు. చుట్టూ ఉన్న ప్రజలు హేళన చేశారు, ఈ వృద్ధుడు పిచ్చివాడా అని. కానీ చివరికి ఎవరు సిగ్గుపడ్డారు? దేవునిపై విశ్వాసముంచిన నోవాహు కాదు. దేవునిని తిరస్కరించిన వారే, ఆయన వాక్యాన్ని, ఆయన మాటను నిర్లక్ష్యము చేసిన వారే సిగ్గుపడ్డారు. సిగ్గుపడిన అనుభవం ఇది తాత్కాలికమే. ప్రభువు నమ్మినవాడు కొన్ని సందర్భంలో తాత్కాలికంగా సిగ్గు లేదా అపహాస్యం ఎదుర్కోవచ్చు. కానీ అది తుది ఫలితం కాదు. చివరికి దేవుడు నిన్ను విడివక నిన్ను గౌరవముగా నోటి నిండా నవ్వు కలుగు చేసి నిన్ను నిలవబెడతాడు. యేసేపు జీవితమే ఉదాహరణ. న్యాయబద్ధంగా జీవించాడు. తప్పుడు ఆరోపణలతో జైలుకు వెళ్ళాడు. అందరూ హేళన చేశారు. కానీ చివరికి దేవుడు అతనిని రాజ్యమంతా పాలించే ఉన్నతమైన స్థానానికి చేర్చాడు. దేవునిపై అతని నమ్మకం అతనిని సిగ్గుపడనీయలేదు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నీకు కూడా అదే వాగ్దానం ఈ ఉదయకాలం దేవుడు వర్తింప చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడేమో నీవు చిన్నచూపు, హేళన, నిరాకరణ ఎదుర్కొంటున్నావేమో. నీ మాట ఖాతరు చేయకుండా నిన్ను నిర్లక్ష్యం చేసి ప్రక్కకు తోసివేయబడుతున్నావేమో. దేవుడు అంటున్నాడు, నా మాటను నమ్మినవాడు సిగ్గుపడడు. దేవుడు నిన్ను దీవించకముందు, ఆశీర్వదింపకముందు ఒకసారి పరీక్షిస్తాడు, కానీ సిగ్గుపడనీయడు. విశ్వాసం మనిషిని సాధారణ స్థితి నుండి మహిమ స్థితికి తీసుకొని వెళ్తుంది. నీ విశ్వాసం వృధా కాకుండా దేవుడు చూసుకుంటాడు. అబ్రహాము తన ఏకైక కుమారుడు ఇస్సాకును బలిగా అర్పించటానికి సిద్ధపడ్డాడు. ఆ విశ్వాసం వల్ల దేవుడు అతన్ని అనేక మందికి తండ్రిగా చేసి ఆయనను గౌరవించాడు. లేఖనం అంటుంది కదా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యం. విశ్వాసం ఉన్న చోటే దేవుని సంతోషం ఉంటుంది. సిగ్గు కాదు, సత్కారం ఉంటుంది. నన్ను ఘనపరచు వానిని నేను ఘనపరచెదను అని దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు నమ్ముతూ ఉన్నావు, ప్రార్థిస్తూ ఉన్నావు, ఎదురు చూస్తున్నావు. ప్రభువు నీ ఆ విశ్వాసాన్ని పరిగణలోనికి తీసుకుంటాడు. తన వాగ్దానము నెరవేర్చినప్పుడు
నిన్ను ఎగతాళి చేసిన వారే, నిన్ను అపహాస్యము చేసిన వారే, నిన్ను చూసి నవ్విన వాళ్లే నీ సాక్ష్యాన్ని విని ఆశ్చర్యపోయే స్థితి దేవుడు తీసుకొస్తాడు. ఈ నేపథ్యంలో మనము చేయవలసినది ఏంటో ఒక్కసారి కూడా ఆలోచన చేద్దాం. నీ విశ్వాసములో నువ్వు స్థిరముగా నిలకడగా ఉండాలి. పరిస్థితులు మారిపోయినా, నేపథ్యాలు మారిపోయినా, ప్రభావాలు మారిపోయినా దేవుడు మారడు. మనము చూడలేకపోయినా ఆయన పని ఆగదు, ఆయన ఆపడు. నీకు ఆలస్యం అనిపించవచ్చు. ఆలస్యం అనిపించినా కూడా ఆయన సిద్ధపరిచిన సమయం అది సరి అయినదిగా ఉంటుంది. కనుక పరిస్థితుల వైపు, నీకున్నటువంటి అనానుకూల నేపథ్యాల వైపు, అనేక విధములైన ప్రభావాల వైపు చూస్తూ దేవుని విశ్వాసములో బలహీనపడద్దు. విశ్వాసాన్ని విడిచిపెట్టకు. ఎందుకంటే అది నీ జీవితంలోని సిగ్గును మహిమకరముగా మార్చగలదది. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నువ్వెవరివైనా, నువ్వే పరిస్థితుల్లో ఉన్నా, నీ విశ్వాసం ఎంత చిన్నదైనా సరే అది పర్వతాలను కదిలించే శక్తి కలిగి ఉందని గ్రహించు. నీవు దేవునిపై నిలకడగా విశ్వాసం ఉంచినంతకాలం దేవుడు నిన్ను ఘనపరిచి విజయముతో, ఆనందముతో నిన్ను నింపుతాడు. నీ విశ్వాసము తప్పక ఫలిస్తుంది. నీ సిగ్గు సాక్ష్యముగా మారుస్తాడు. నీ ప్రార్థనలు సంతోషంగా మారతాయి. ఈ నూతన దినములు ఆ ప్రకారముగా మనము సిద్ధపడి సంపూర్ణ విశ్వాసముతో ఆయన వైపు చూస్తూ ప్రయాణాన్ని ప్రార్థనతో ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయం నేను తండ్రి అని పిలిచే ధన్యత మాకు అనుగ్రహించారు. నీ వాగ్దానము ద్వారా సూటిగా మాతో మీరు మాట్లాడారు. నిన్ను నమ్మిన వాడు సిగ్గుపడడని నీవు వాక్యములో మాకు సెలవిచ్చావు. నా విశ్వాసము బలహీనమయ్యే ప్రతి పరిస్థితిలో, ప్రతి సమయములో నన్ను బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. నేను ఘనపరచుటలో నిలకడగా ఉండటానికి నన్ను సిద్ధపరచండి. నా సిగ్గును మీరు సాక్ష్యముగా మార్చి అనేక మందికి దీవెనకరముగా, మీకు మహిమకరముగా నన్ను వాడుకొనమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.